హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ బయలుదేరారు. అమిత్ షాతో సమావేశం కాబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ పిలిచిందా? ఢిల్లీకి అపాయింట్మెంట్ కోసం ఈయన వెళ్ళారా? పొత్తు పెట్టుకుంటున్నారా? లేదా పొత్తు వద్దు, మీతో ఉంటాం, పొత్తుల వల్ల నష్టపోతామని చెప్పి వస్తారా? ఏం జరగబోతోంది? మొత్తం జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తే బీజేపీకి, జనసేనకి ఇద్దరికి కలిపి ఇచ్చే సీట్లు కూడా 30 అసెంబ్లీ దాటవు, 8 పార్లమెంటు దాటవు అనే ఓ చర్చ టీడీపీ మీడియా చేస్తోంది. ఇందులో వాస్తవాలేంటి? చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటనకు సంబంధించి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే, వెల్కమ్ టు యూ. నమస్తే అండి. ఏంటి ఫస్ట్ రియాక్షన్? చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారు. చేచే ఇంకంతకన్నా అవమానకరమైన విషయం ఇంకోటి ఉండదు. ఎందుకు సార్? ఒక విషయం చెప్తా సార్. ఇవాళ ఒక టీవీ డిబేట్లో మా మిత్రుడు చాలా బాగా చెప్పాడు. 303 ఉన్నాడు, 3 స్థానాల్లో ఉన్నాడు పిలుస్తాడు. ఆ 3కి కూడా దిక్కు దివానం లేదు. ఒక జయదేవ్ గారు చేతులు ఎత్తేశారు, నాని గారు నీళ్ళే చేతులు వదులుకున్నారు. ఆ రామ్మోహన్ నాయుడు గారు ఒక్కల కోసం అంత ఆతృత పడుతుంది నరేంద్ర మోడీ. ఇప్పుడు ఉంది 3 గారు, రేపు వచ్చేది 30 అని కదా, 25 ఉన్నాయా? రేపు వచ్చేది 25 వస్తాయి కదా. ఊరుకోమన్నాడు సార్. సరే ఒక మాట చెప్తా, పెడతో వాళ్ళు పెంకెట్టుకుని వెళ్ళడం అంటారు దీన్ని. శుభ్రంగా బీజేపీ పొత్తులో ఉండి ఏడుస్తున్న దగ్గర ఓ మొనాటమీని బ్రేక్ చేస్తూ ధర్మ పోరాట దీక్షలు, నల్ల బెలూన్లు, ఓ రాయేసి అమిత్ షాని నిజంగా ఆక్రందన వెలిబుచ్చి ఏదో ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయంలో తెలుగుదేశం ఒక భావ ప్రకటనలతో భావోద్వేగానికి లోని పవన్ కళ్యాణ్ లాగా ఊగిపోతుంది అనుకున్న దగ్గర తడిగుడ్డ వేసుకుని పడుకున్నారు. 2019లో 23 స్థానాలకు పరిమితమై 3 పార్లమెంట్ వచ్చిన దగ్గర నుంచి పైపచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పారాచూట్ వేసుకుని అవతల పోయారు. వాళ్ళందరూ పునరావాస కార్యక్రమం బ్యాచ్, పారాచూట్ బ్యాచ్. ఎవరు? ఈ సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి, టీజీ వెంకటేష్, ఇలాంటి వాళ్ళ కోసం ఈ పార్టీనే పణంగా పెట్టేస్తున్నారు. ఇక్కడ కొడుకు ఈ భోగోనిగాల గురించి పార్టీని పణంగా పెట్టడం తప్ప లోకేష్ గారికి ఇష్టం లేదు పొత్తు అనేది బీజేపీతో. సార్, ఆ చిన్నపిల్లడి విషయం గురించి కొంత టాపిక్ మా 2 రోజులు చర్చించుకుంటూ ఉంటే బెటర్. వాళ్ళే గమనున్నారు పట్టించుకోకుండా. ఏమన్నా భోగోని ఛానల్ కూడా మాట్లాడట్లేదు. మనం మాట్లాడే అనవసరంగా లేని ఎంటర్టైన్మెంట్ పెట్టకండి. ఇక్కడ ఒక విషయం చెప్తా, ధర్మ పోరాట దీక్షల సారాంశం ఇవాటికి కూడా ప్రజలకు చెప్పకుండా, దాని పర్యవసానంలో రాష్ట్రం జరుగుతున్న వివక్ష మీద గలం వినిపించకుండా, దేనికి సార్ ఎన్డీఏ కన్వీనర్? ధర్మ పోరాట దేనికి సార్ 3 సార్లు ఈక్వలెంట్ చీఫ్ మినిస్టర్ చేశారు? ఎందుకు టీడీపీ నష్టపోవాలి? ధర్మ పోరాట దీక్షలని రాష్ట్రం కోసం, ప్రత్యేక హోదా కోసం దీక్షలు చేసి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ప్రజల కోసం పోరాటం చేస్తే ప్రజలు ఇచ్చింది ఏంటి? 23 సీట్లు. అప్పుడు ఎందుకు దానికోసం పట్టుకోవాలి? ఆ ఎజెండానే స్టేల్ అవుట్ కదా కదా. మరి దీనికన్నా ముందు ఇంకోటి మాట్లాడదాం. ఇది బ్రహ్మాండంగా చెప్పారు, నేను మీతో ఎగ్రీవించాలి. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బీజేపీ ఎలా అయిపోయిందని భజన చేసుకుంటారని చెప్తున్నారు కదా. ప్రతిదానికి మద్దతు ఇచ్చేస్తున్నారని ఇక్కడ పార్లమెంట్ లో రాజ్యసభలో వీళ్ళు చేస్తున్న పని ఏంటి? అందరూ ఇస్తున్నారు, ఆయన ఇస్తున్నారు. సార్, నేను అంటుంది అదే సార్. అంటే అవకాశవాద రాజకీయాలకి అధికారమే పరమావధిగా చేస్తున్న రాజకీయ దుర్విన్యాసాలకి వీళ్ళెందుకు మనం నమ్మాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్రం మాకు ఒక యూనిట్, దీని ఇలా డెవలప్మెంట్ మాడ్యూల్లో నా భూతో నా భవిష్యత్తు, దేశానికి విభిన్నంగా ఆంధ్రప్రదేశ్ ఒక డిఫరెంట్ డైమెన్షన్స్ లో ముందుకెళ్తుంది, ఇలాంటి కబుర్లన్నీ చెప్పిన తర్వాత ఇవాళ దేహి అనే రాజకీయానికి తెరలేస్తుంటే దీని అర్థం ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేహి ఏంటి సార్? అమిత్ షా గారు ఫోన్ చేస్తే దేహి ఏంటి సార్? అమిత్ షా గారికి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి వస్తాం బాబు అంటే దేహి అందాం. పోనీ అమిత్ షా గారే ఫోన్ చేసి పిలిస్తే దేహి ఏంటి? ఓకే, ఇప్పుడు మీకు ఒక పునరావాస కార్యక్రమం ఒకటి నడుస్తుంది కదా. వీళ్ళ దగ్గర ఉన్న ఒక తపేలా బ్యాచ్, ఇక్కడి నుంచి వెళ్ళిన ఒక తపేలా బ్యాచ్ అండ్ ఈ పురంధేశ్వరమ్మ గారు అండ్ ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బీజేపీ బ్యాచ్, ఇదే కదా బీజేపీ వాళ్ళకి 0.5% ఓటు బ్యాంకు. వీళ్ళతో వాళ్ళకి ఏ ప్రాతిపదికన పూర్తి కావాలండి? మళ్ళీ మనమాట అంటే వాళ్ళతో నేను మన విశ్లేషణలో చాలాసార్లు చెప్పాను. నేను గతంలో తెలుగుదేశం బీజేపీకి ఎన్నైనా ఎంపీ సీట్లు ఇచ్చేసి ఆల్రెడీ ఎంపీ సీట్ల మీద ఇంట్రెస్ట్ లేని తెలుగుదేశం కింద అభివర్ణించబడుతున్న తరుణంలో కేవలం ఎంపీ సీట్లు అకామిడేట్ చేయడానికి బీజేపీతో పోతా అంటే రాష్ట్ర ప్రయోజనాలకు అక్కర్లేదు. రాష్ట్ర ప్రయోజనాలని ఇంత దాష్టికం చేసిన ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీలకి గతంలో తెలంగాణలో పొత్తుకుపోయినా ఇష్టమే, ఇక్కడేమో ఆంధ్రప్రదేశ్లోనూ బీజేపీకి పొత్తుపోవడం కూడా ఇష్టమే. కాదు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, జనసేన అధికారంలోకి రావడం అనేది పక్కా యాజ్ ఫర్ దెమ్, పక్కా. కానీ సేమ్ టైం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడం కూడా పక్కా యాజ్ ఫర్ దెమ్. సో కేంద్రంలో రేపు పొద్దున మళ్ళీ అధికారంలో ఉండే పార్టీతో మనం ఎందుకు డిఫరెన్స్ పెట్టుకోవాలి? ఇప్పటి నుంచే కలిసి పనిచేస్తే రేపు పొద్దున రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవడానికి బాగుంటుంది కదా అనేది వాళ్ళ లాజిక్. చాలా హోలిస్టిక్గా ఆలోచించి సార్, మీ ఈ హోలిస్టిక్ ఈక్వేషన్స్లో మొదటిసారి వాళ్ళతో పొత్తులు ధర్మాన్ని విభేదిస్తూ బయటకు వచ్చి భేదాభిప్రాయాలను ప్రకటించిన తెలుగుదేశం వర్సెస్ తదనంతర పరిణామాల్లో మళ్ళీ రెండోసారి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత వీళ్ళు మౌన ప్రదర్శనలతో ఇన్నాళ్ళు కాలక్షేపం చేసుకుంటూ నెట్టుకొస్తూ
ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ త్రూగా రాయబారాలు అనుసంధానించుకుంటున్న రాజకీయాలు అందరూ చూస్తున్న విషయమే. ఇక్కడ ఎవరు కొత్తగా ఏదో అవుట్ ఆఫ్ ద బాక్స్ రాజకీయాలు కాదు. ఇక్కడ కేవలం పెరడుతో పెంకెట్టుకుని ఎప్పటికైనా కనికరించండి అనే ఒక స్థాయి కలిగిన పార్టీ ఇన్నాళ్ళు 40-42 సంవత్సరాల లెగసీల గురించి మాట్లాడుతున్న దగ్గర ఎంత దిగజారుడుతానో దేనికి పొత్తు కోసం దేనికి మీరేమనుకుంటున్నారు? ఎందుకు ఇందులో రాష్ట్ర ప్రయోజనం లేదు. రాష్ట్ర ప్రయోజనం మీరు బయట రెండు విషయాలు. రాష్ట్ర ప్రయోజనం ఉన్న ప్రాస్పెక్టులు వీళ్ళు పొత్తులోన రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించబడలేదు విభజన హామీలు. ఎందుకంటే ఇంక్లూడింగ్ సురేష్ ప్రభుని అకామిడేట్ చేసిన ఉదంతంతో సైతం రైల్వే జోన్కి వివక్ష జరిగింది. ఇఫ్ యూ రియల్లీ లుక్ ఇంటూ ఇట్. అండ్ ఇవాళ బయట నుండి సపోర్ట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి అనుకుందాం, అయినా సరే రాష్ట్ర ప్రయోజనాలే పరిరక్షించబడలేదు. నిన్న ఆయన అనౌన్స్ చేస్తే దగ్గర 32,000 కోట్ల దగ్గర డబ్బులు మనకి రావాల్సింది 61,442 కోట్లు అనౌన్స్ చేశాడు. అది ఏది ఇంక్లూడింగ్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ త్రూగా పవన్ కళ్యాణ్ లాంటి అప్రమేధం కూడా చెప్పే 70,000 కోట్లు రాష్ట్రానికి నష్టం జరిగిందని. ఇంత అన్ని విషయాల మీద అవగాహన ఉన్న అన్ని పార్టీలు కూడా ఇంత వివక్ష చేస్తున్న బీజేపీ పార్టీకే అరులు చేస్తున్నారంటేనే వీళ్ళ స్వార్థ ప్రయోజనం తప్ప ఇంకేముంటుంది? ఏంటి స్వార్థ ప్రయోజనం? అధికారమే బీజేపీలో 1% కూడా ఓటింగ్ లేని బీజేపీతో కలవడం ద్వారా అధికారం ఎలా వస్తుంది? మిషన్ అంటే భయం వీళ్ళకి. ఏంటి మీకు తెలుసో తెలీదు? మిషన్లతో మీకు ఒకటి చెప్తున్నా, వీళ్ళకి ఎలక్షన్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అంటే వీళ్ళ ఒళ్ళొంగంతోనని చెప్పరు. అలా మిషన్ల వల్ల ఓడిపోయాము ఇలాంటి భ్రమలు కల్పించి ఈ భౌగోళిక ఎన్ని రాష్ట్రాల్లో గెలవాలి సార్? అదే కదా సార్. ఇక్కడ వాళ్ళు కోమరకోట కోసరిలో వదిలినట్టు చిన్న చిన్న వదులుతూ ఉంటారు. ఎవరికి అనుమానం రాకుండా ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గెలడం, కర్ణాటకలో గెలడం, అలాగే రాజస్థాన్ మధ్యప్రదేశ్ లాంటి దగ్గర గుండు గీయడం, ఉత్తరప్రదేశ్ నుంచి చీపురు పెట్టి తుడిచి అవతలేయడం, ఇలాంటి ఎవరిని చర్చించినవారు. మీరు గమనిస్తున్నారా? ఇలా కొసరైనా మనకు పడుతుందేమో అన్న తాపత్రయంలో చంద్రబాబు నాయుడు అరువులు చేస్తారు. ఎందుకు అసలు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది అనుకుంటున్నారు? ఏ ప్రాతిపదిక మీద వాళ్ళు అనుకుంటున్నారు? టర్నంలో వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళకి మళ్ళీ బీజేపీ పొత్తు ఎందుకు అవసరం అని మీరు అనుకుంటున్నారు? నేను ఒక మాట చెప్తా సార్, వీళ్ళు అన్నీ అనేసుకుంటున్నారు అబద్ధాల పునాదుల మీద. అంటే ప్రభుత్వం మీద ప్రజలకు వ్యతిరేకత ఉందని. ఎందుకంటే వీళ్ళకి వ్యతిరేకత ఉంది, ఎలాగైనా ప్రభుత్వం వాళ్ళు ఏం మాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దింపేయాలనే టార్గెట్లోనే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వర్క్ చేస్తున్నారు. అండ్ ఇంక్లూడింగ్ దే ఆర్ వాళ్ళ బీజేపీని కూడా ప్రిపేర్ చేస్తున్నారు. ఎందుకు? మన కోయిలేషన్ గవర్నమెంట్ అని. నేను గతంలో చెప్పినట్టు ఈ పీకని కత్తి ఇంకా వేలాడుతుంది ఆ కేసుల విషయంలో. మై ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్. రేపు పొద్దునాలు ఎంపీ స్థానాలకు ఎక్కువగా పెద్ద బెంచ్ చేసుకుంటూ అండ్ రాబోయే రోజుల్లో ఈ తెలుగుదేశం పరంగా అధినాయకుడు పొరపాటున అరెస్ట్ అయితే మళ్ళీ వర్స్ట్ కేసు సినారియోలో జరిగేది ఏముంటుంది? పూర్తి మీద నిలబడమే కదా. మీరు మరీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళి వాళ్ళ ఎక్స్ట్రీమ్కి వెళ్ళగలేదు, మన ఎక్స్ట్రీమ్కి వెళ్ళలేమా? అసలు ఏ ప్రాతిపదిక మీద సార్ ఒకటి తెలుగుదేశం సార్ ఇవాళ మీకు జనసేన పార్టీ పొత్తుకెళ్ళినా రాష్ట్ర ప్రయోజనాలు అనే కండిషన్ వాళ్ళు పెట్టరు, పొత్తుకు పోతారు. ఇవాళ వీళ్ళు కూడా పొత్తుకు అర్రులు చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలు చెప్పమనండి సార్. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనం అబద్ధం వీళ్ళు చెప్తే రాష్ట్ర ప్రయోజనమే వాళ్ళు చెప్తుంది. రాష్ట్ర ప్రయోజనం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం. సార్ యూఆర్ టోటలీ రాంగ్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టి వీళ్ళు అధికారం తెచ్చుకోవడం అనేది వీళ్ళ ప్రయోజనం. మళ్ళీ చెప్తున్నా, ఇందులో లాజిక్ వినండి. రాష్ట్ర ప్రయోజనాలు అంటే ఉదాహరణకి రైల్వే జోను, విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరించకపోవడం, అండ్ తర్వాత ప్రత్యేక హోదాకు ధీటుగా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ తో మనకి ఇచ్చే ప్యాకేజీలు, ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు నష్టపోయిన దానికి వెనకబడిన జిల్లాలకి ఇలాంటి ప్యాకేజీల మీద ఏమైనా సమన్వయపరిచలేదు. కోస్టల్ కారిడార్ ని డెవలప్మెంట్ చేస్తాం, కడపలో స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ తరఫున పెడతాం, పోలవరం కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి నెక్స్ట్ 5 years లో కంప్లీట్ చేస్తుంది. ఇలాంటి ఎజెండాలతో కనుక కండిషన్స్ పెట్టి పొత్తు అంటే ఎస్ ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేయలేదు కాబట్టి మేము చేసేస్తాం వచ్చి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో, అందుకే పొత్తుకెళ్తున్నాం అని బీజేపీతో చెప్పించగలిగితే అప్పుడు పొత్తుకెళ్ళమనండి. బీజేపీ వచ్చి పొత్తు పెట్టుకోండి బాబు అని అడిగితే టీడీపీ ఇవన్నీ మాట్లాడనుకుంటది. టీడీపీ పొత్తుకు పోతుంది దేనికి? అక్కడ అంటే మీకు నేను ఎందుకు చెప్తున్నాను, వీళ్ళకి రాష్ట్ర ప్రయోజనం అన్న కాన్సెప్ట్ లేదు. నిజంగా రాష్ట్ర ప్రయోజనం అంటే దీని వల్ల కండిషన్స్ అప్లికబుల్. మీరు గమనిస్తున్నారా? నైదర్ పవన్ కళ్యాణ్ నార్ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరికీ రాష్ట్ర ప్రయోజనాలు కన్సర్న్ లేదు. జగన్మోహన్ రెడ్డిని దింపేదే టార్గెట్. అంటే వాళ్ళు ఆలోచిస్తుంది జగన్మోహన్ రెడ్డి దిగితే ఆటోమేటిక్ రాష్ట్ర ప్రయోజనాలు. ఇప్పుడు అదే చెప్తున్నాను, మీ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ని శ్రీలంక లాగా చేసేసారు, రాజధాని లేకుండా చేశారు, రూట్ లేకుండా చేశారు, డెవలప్మెంట్ లేకుండా చేశారు అనేది కదా వాళ్ళు చెప్తున్నమాట. అవన్నీ రావాలంటే జగన్మోహన్ రెడ్డి దిగాలి. జగన్మోహన్ రెడ్డి దిగాలంటే మేము అంతా కలవాలి, మీరు కలిసి జగన్మోహన్ రెడ్డిని దింపేసి డెవలప్మెంట్ రాజధాని వీళ్ళంతా కట్టేస్తారు. మళ్ళీ అదే మాట మళ్ళీ మోటుకొచ్చారు. ప్రజలకి మీరు ఏం చెప్పారో అది వీళ్ళకి నచ్చకే
నున్న గీసి 23 ఒకటి ఇచ్చి కూర్చోబెట్టారు. మీరు గమనించున్నారా? అంటే ప్రజలకు ఏది ఇష్టం లేదో ఆ పని మళ్ళీ మీరు చేద్దాం అని చెప్పి బీజేపీ రాజధాని కట్టే ఇష్టం లేదు, రాజధాని కట్టే ఇష్టం లేదు, ఇష్టం లేక 23 స్థానాలు రాజధాని మేము కూడా అక్కడే ఉంచుతామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి ఓట్లేశారు. మేము రాజధాని అక్కడ ఉండమని చెప్తే పరిస్థితి ఎలా ఉండేదో, ఇప్పుడు కూడా ఉండదు అని చెప్పి ఎలక్షన్ పోతే పరిస్థితి ఎలా ఉండేదో. ఆయన ఎందుకు చెప్తాడు? ఇప్పుడు రాజధాని అక్కడే ఉంది, కోర్టు పరంగా కూడా అక్కడే ఉంది, అదే రాజధాని నుంచి చెప్తున్నారు. వీళ్ళకి అర్థం కావట్లే, మనం ఏం చెప్తాం దానికి? అదొక ఎలక్షన్ ఇన్స్ట్రుమెంట్ అని ఒకడు పేపర్లు వేసుకునేవాడు, పచ్చల్లోడు, ఓ పౌడర్ డబ్బాడు, పెట్రోల్ బంక్ కూడా చెప్తే అది ఎలక్షన్ ఇన్స్ట్రుమెంట్ కింద వాడుతున్నారు. తెలుగు తక్కుతాను అంటాను నేను మళ్ళీ చెప్తున్నాను సార్, ఇట్స్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్. వీళ్ళకి రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తు, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ అన్న దగ్గర పోలవరం లగాయతు వైజాగ్ స్టీల్ ప్లాంట్ దాకా ఇంక్లూడింగ్ కోస్టల్ కారిడార్ విషయంలో క్లారిటీ బీజేపీ నుంచి ఇస్తే పొత్తు అన్నా కూడా అది అబద్ధమే. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు ఈ ప్రస్థానంలో ఏది చేయలేదండి. కేవలం వీళ్ళ అధికారమే నేను అనుకుంటున్న భయం జగన్మోహన్ రెడ్డి, ఇది ఆల్రెడీ పిరికితాను. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే సింగిల్ వ్యక్తిని వీళ్ళు ఎలాగో ఎదిరించలేరు. వీళ్ళ యాక్టివిటీ ప్రజలకు పరిచయం చేసేసారు. వీళ్ళ యాక్టివిటీ ద్వారా జగన్మోహన్ రెడ్డి ఇంత బలంగా ఉన్నారా అనే ఒక ఇంప్రెషన్ ఇస్తున్నారా? ఆబ్వియస్ గా. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తున్నాను, చిన్నప్పుడు పిల్లలు చూడండి మా నాన్నకి చెప్తానంటారు. ఎందుకంటే నాన్న వీడి దృష్టిలో పెద్ద హీరో చిన్నపిల్లడి విషయంలో. బట్ నాన్నే డౌన్ సైజ్ అయిపోతాయి. ఒకటి హెర్క్యులెన్ టాస్క్ వెన్ ఫాదర్ ఫెయిల్స్ టు ఫుల్ఫిల్ వాట్ విల్ బి దేర్. ఇక్కడ ఏమైంది? హెర్క్యులెన్ టాస్క్ ఇచ్చింది నరేంద్ర మోడీ, పెద్ద జైకింట్ ఫిగర్ అని. నరేంద్ర మోడీ మన రాష్ట్రానికి వివక్ష గురించి చేశాడు కదా, మరి ఏ ప్రాతిపదికన వీళ్ళు పొత్తులు కరువులు చేస్తున్నారు? సో జనాలు ఇవన్నీ పట్టించుకుంటారా? ఎందుకు పట్టించుకోరా? ఊరుకుంటారా? ఈ 10 సంవత్సరాల నెట్టనిలో ఉన్న కేంద్ర ప్రభుత్వాలు, గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, రాష్ట్ర విభజన అనంతరం కూడా ఈ ప్రభుత్వం వివక్ష చూపించిన దానికి వీళ్ళెందుకు వాళ్ళ వెనకాల అరువులు చేస్తున్నారు అనేది ప్రశ్న. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి నాట్ 1% ఓట్లు లేవు సార్, 8.8% ఎంత ఉంది. భారతీయ జనతా పార్టీ పైన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో వ్యతిరేకత ఉంది. మీరు చెప్పిన కేంద్రం రాష్ట్రం సంబంధాలు, పోలవరం, ఇంకేదో. భారతీయ జనతా పార్టీ మెడలు జగన్మోహన్ రెడ్డి కూడా వంచలేకపోయారని రోజు మాట్లాడుతున్నారు. సో ఇంత వ్యతిరేకత ఉన్న భారతీయ జనతా పార్టీ దగ్గరికి వెళ్ళి పొత్తు కోసం వెళ్ళడం అంటే ఏం ఆశించి వెళ్తున్నారు? ఇక్కడ సింపుల్ లాజిక్ సార్. వీళ్ళందరూ భయపడే జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ మెడలు వంచలేనప్పుడు ఈ పిరికొలతో ఏమవుతుందని ప్రజలు కూడా ఆలోచిస్తారు. పాయింట్ 1. మెడలుంచే కాన్సెప్ట్కే మనకు అవన్నీ వచ్చేస్తాయి అనుకుంటే, మెడలుంచే కాన్సెప్ట్ వాళ్ళ మెడలు జగన్ ఉంచకుండా ఈయన జగన్మోహన్ రెడ్డి పోయి వాళ్ళ దగ్గర తల ఉంచాడు అన్నారు. ఇప్పుడు ఈ పార్టీ చేస్తుంది మెడల్ వంచడం, లేకపోతే వాళ్ళని తీసుకురావడం? మీకు మళ్ళీ నేను చెప్తున్నా, నా పచ్చల్లోడు, ఈ పేపర్లు వేసుకునేవాడు, అండ్ పెట్రోల్ బంకుడు, పౌడర్ డబ్బా వాడు చెప్పినవన్నీ అబద్ధాలు. ఇవి వీళ్ళు చేస్తున్నవి ఆయన మీద ఆపాదించి మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి మీద. మీకు మళ్ళీ నేను చెప్తున్నా, ఇక్కడికి వచ్చేసరికల్లా పర్సెప్షన్స్ దేనికి మారుతున్నాయంటే కేవలం వాళ్ళ స్వార్థాన్ని పరిరక్షించుకోవడానికి. ఒక బీజేపీ పార్టీని వీళ్ళకి నచ్చినప్పుడు దేశంలో అన్ని పార్టీలు చేతులు కల్పించే చేతులు ఎత్తేసే దగ్గర మేమే ఏదో చేసేస్తామన్న ఒక అపోహకి ప్రజల్ని క్రియేట్ చేసి నెట్ట నిలువున బొక్కబోర్లా పడిన తర్వాత తేరుకొని మమ్మల్ని తోసేసింది ప్రజలు అనుకోవట్లేదు. ఎందుకంటే ప్రజలకు అక్కర్లేదని తోసేశారు. కానీ ఏంటంటే ఇక్కడ మన్ననలు పొందితే, ఎందుకంటే ఆ భౌగోళికాలు ఉన్నారు, సుజనా చౌదరి, సీఎం రమేష్ ఇలాంటి వాళ్ళు బీజేపీతో పెట్టుకోవడం వల్ల మనం ఓడిపోయామని ఇంకొక ఇంజెక్షన్ ఇచ్చారు అక్కడ. ఏది? ఎనర్జీ ఇంజెక్షన్. ఇది ఎలా పవర్ చేస్తుందంటే మన బీజేపీ మన్నలను పొందితే మనం బతికేస్తాం అనుకుంటున్నారు. కానీ బీజేపీని వ్యతిరేకిస్తేనే, బీజేపీతో పోరాటం చేస్తేనే తెలుగుదేశానికి కన్సిడరేషన్ ఉంటుందో ప్రాథమిక నిజానికి ట్రూ మీరు చెప్తుంది. నా ఫీలింగ్ కూడా అదే. బీజేపీతో ఫైట్ చేస్తే టీడీపీ. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు అనే క్యారెక్టర్ని మీరు ఇవాళ ఒక రాష్ట్రానికి కన్ఫైన్ చేయొచ్చు. బట్ జాతీయ రాజకీయాల్లో ఒక ఎన్డీఏ కన్వీనర్గా శాసించే స్థాయి ఉన్న వ్యక్తి ఇవాళ నీకే చేత కాదంటే ఇంకా దేనికంటారు? ఇక్కడ ఇంకో లాజిక్ చెప్తున్నారు కొంతమంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయట ఉంటే, మనం పొత్తు పెట్టుకోకపోతే, మనం దగ్గర తీసుకోకపోతే, ఆయన ఇండియా కూటమి వైపు వెళ్తే దేశంలో ఉన్న మిగతా పార్టీలన్నింటినీ కూడగడతారు చంద్రబాబు నాయుడు గారు. ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీ కూటమి పోతారు. ఆ చెప్పినోడు కూడా తెప్పలగడే ఉంటాడు. మీకు ఇంకో మాట చెప్పనా, మీ గతంలో మీరు గమనించట్లేదు, కుమారస్వామి బెంగళూరు ఎలక్షన్స్ లో మొత్తం అపోజిషన్ పార్టీస్ అన్నింటినీ ర్యాలీ చేయించాడు ఆయన, బస్సులు వేసుకొని పోయి, ఇంక్లూడింగ్ కేసీఆర్. ముందు రోజు వెళ్ళి కన్సర్న్ ఇచ్చి వచ్చాడు. జ్ఞాపకం ఉందా మీకు? నెక్స్ట్ డే అందరితో పాటు లేడు, కానీ ముందు కన్సర్న్ అయితే కుమారస్వామికి ఇచ్చి వచ్చాడు. ఆబ్వియస్ కదా. పోనీ ఆనాటి టైంలో నితీష్ కుమార్తో పోలుద్దాం కేసీఆర్ని కాసేపటికి. బట్ ఇప్పుడున్న నితీష్ కుమార్ లాంటి కాదని కూడా నమ్మడానికి ఐఎన్డీఏ కూటమి నమ్మింది. కానీ ఇది ద బెస్ట్ కోవర్ట్ ఫర్ బీజేపీ. టేక్ మై వర్డ్, నేను మళ్ళీ శాసనంలాగే చెప్తున్నా. అలాంటి నమ్మడానికి కూడా ఎన్డీఏ కూటమి ఉంది, కానీ చంద్రబాబు నాయుడు మాత్రం నమ్మలేదు. ఎందుకు?
బికాస్ నమ్మనప్పుడు ఎందుకు పిలిచారు మరి ఫోన్ చేసి? ఎక్కడ ఎవరిని పిలిచారు? అమిత్ షా గారు ఫోన్ చేసి పిలిచారని రాశారు ఈ రోజు పత్రిక. ఏమో చదవలేదు. నీకు ఈ కేసు ఉండొచ్చు, రేపు పొద్దున మూసివచ్చు, మమ్మల్ని ఏం చేయమంటారు, మాకు సంబంధం లేదు, 17A సంబంధించిన సుప్రీంకోర్టు డెవలప్మెంట్ ఎలా ఉంటుందో అన్న ఇండికేషన్ కూడా ఉండొచ్చు కదా. కదనగలరా? అంటే 17 అంటే కోర్టులో మేనేజ్ చేస్తుందా భారతీయ జనతా పార్టీ? ఆ భ్రమలో ఉన్నట్టుకున్నా నేను లేనని చెప్పడానికి కూడా పిలవచ్చు కదా. ఈ పవన్ కళ్యాణ్ 4 సార్లు చెప్తున్నాడు నీకు అర్థం కాని భాషలో, ఆయన చెప్పింది మేము చెప్పింది ఆయనకి అర్థం అవ్వట్లేదు, ఆయన ఏం అడుగుతున్నాడో మాకు అర్థం కావట్లే. నీది నుంచే డైరెక్ట్ గా మేము ఒక క్లారిటీ ఇచ్చేస్తే ఓ బాధ వెళ్ళిపోతున్నాను పర్సెప్షన్ కూడా ఉండొచ్చు కదా. టీడీపీ మీడియా జనసేనకి సీట్లు పనిచేసింది, వాళ్ళు ఇద్దరి మధ్య అయిందో లేదో కానీ టీడీపీ మీడియా కొన్ని సీట్లు ఎక్కడో కూడా చెప్పేశారు. బీజేపీ కూడా చెప్తున్నారు. ఈ చెప్పే క్రమంలో ఈ 2 పార్టీలకు కలిపి 30 సీట్లు ఇస్తారట అసెంబ్లీ. జనసేన ఒక్కటే 50-60 పోటీ చేయాలనేది వాళ్ళ ఇది. బీజేపీకి జనసేన కలిపి 30 ఇస్తారంట. ఈడేసేసినాడా? ఇచ్చేసారు ఆల్రెడీ, అనౌన్స్ చేశారు. పేపర్లు వేసుకున్నాడా లేకపోతే ఇద్దరు వేసుకున్నారు? పేపర్లు వేసుకున్నారు. పేపర్లు వేసుకుని కూడా చెప్పేశాడు. ఇక్కడ విషయం ఏంటంటే దానికి ఇరు పార్టీల నుంచి ఖండనలు లేవు, మళ్ళీ మా పేపర్ లేదని ఒక ఈ సాక్షి మీద అయితే ఓ పడిపోతారు అక్కడ పందెం కోళ్ళలాగా. మరి ఈ మీద ఎందుకు పడరు? ఇష్టమే అంటే ఒక రాయేసి చూస్తారన్నమాట. పవన్ కళ్యాణ్ గట్టి తగిలిందా లేదా గట్టిగా ఏడుస్తున్నావా లేదా అని చూస్తూ ఉంటారు, బెడ్ ఇచ్చుకుని కొట్టి. పవన్ కళ్యాణ్కి తగలలేదటండి అని ఒక టాగునితో పెట్టి పవన్ కళ్యాణ్ ఏం పట్టించుకోవట్లేదు, ఇష్టం లాగా ఉందంటే పాప హరిరామ్ జోగయ్య లేటని పెద్ద ఆయన ఉత్తరాలు రాసుకుంటారు. పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఆయన ఎవరితో ఏం రాయించాలనో అది రాయిస్తున్నారు, ఎలా ప్రజలు పెట్టించాలో అది పెట్టిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అమాయకంగా లేరు ఇప్పుడు. ఓకే, డెఫినెట్గా అమాయకంగా ఏం లేరు. సో పవన్ హరిరామ్ జోగయ్య గారు వాళ్ళందరూ నేనేదో డైరెక్షన్స్ ఇస్తే రాసేస్తారన్న ఫాల్స్ ఇల్యూజన్ లో మాత్రం ఉన్నాడు. అర్థమవుతుందా? ఓ ముద్రగడ గారు లాంటి స్థాయి కలిగిన వ్యక్తి, హరిరామ్ జోగయ్య గారు లాంటి స్థాయి కలిగిన వ్యక్తులు పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్ గా చెప్పిన మాటలు మెస్మరైజే రాసేస్తారన్న భ్రమలో అతను ఉన్నాడు. పార్టీ అధ్యక్షుడిగా వాస్తవానికి పేపర్లో వచ్చిన ప్రతి వార్తకి కూర్చొని ఆయన ఖండించలేడు కదా సార్. ఆయన టైం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు హరిరామ్ జోగయ్య గారి ఉత్తరానికి మాత్రం ప్రతిస్పందించే గుణం మాత్రం ఉంటుంది. ఆయన కూడా ఆయనతో ఫోన్లో స్పందించాడు, బయటకు స్పందించాడు. ఎండ్ ఆఫ్ ది డే ఐల్ టెల్ యు వన్ థింగ్, నీకు నచ్చిన ప్రవచనంకి అయితే స్పందిస్తావు, నచ్చని ప్రవచనానికి బేర్ మినిమం ఖండించాలన్నా అవగతం కూడా లేదు. సరే, ఇప్పుడు ఇది వదిలేండి. నేను ఎందుకు చెప్తున్నానంటే వన్ ఇట్ కమ్స్ టు ఎ కోయిలేషన్ బిట్వీన్ బీజేపీ, జనసేన అండ్ తెలుగుదేశం అన్న దాంట్లో వీళ్ళందరికీ మొఖాలు ఇచ్చి వస్తు సరఫరా కేంద్రం తెలుగుదేశమే. ఎందుకంటే కౌన్సిలర్కి కూడా పనికిరాని సుజనా చౌదరిని, సీఎం రమేష్ని బలవంతాలన ఒక ఆబ్లిగేషన్స్ ప్రాస్పెక్టుల్లో ఎంటర్టైన్ చేయవలసిన బాధ్యత తెలుగుదేశంది. దానికోసమే బీజేపీ పొత్తు ఈ నటన అంతా. ఇక్కడ ఏంటంటే రాజ్యసభకి ఏదో అన్నదప్పుడు 21లోనో 22లోనో ఒక ఇది ఉంది, రాజ్యసభ అమెండ్మెంట్. విప్పు జారీ చేస్తారు, టికెట్ ఎవరికి ఓటు వేస్తున్నారో చూపించుకొని చేయాలి, అది డిస్క్వాలిఫికేషన్ కూడా ఉంటుంది. ఇవన్నీ మర్చిపోయారు. ఎందుకంటే క్యాండిడేట్ని పెట్టట్లేదంట టీడీపీ. ఎవరెవరో రాశాడు ముగ్గురిని పెట్టేస్తున్నారని. టీడీపీ వల్ల ముగ్గురిని పెట్టేస్తారంటే వాళ్ళందరూ అలా 23 మందిని ఎత్తుకొచ్చి అలవాటైంది కదా. ఇప్పుడు 23 మందిని ఎత్తుకొచ్చినట్టు అంత సులువు అనుకుంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో. ప్రయత్నించమండి. నాకు తెలిసింది అయితే అసలు వాళ్ళు క్యాండిడేట్ ఒక్కళ్ళు కూడా పెట్టట్లేదని విన్నాను. అమాయకమైన వరలరామ్ అంటాడు కదా, లాస్ట్ మూమెంట్ లో స్కేప్ గోట్లో దొరుకుతుంది. సరే, ఇప్పుడు మా మీడియా అంతా అమిత్ షా ఫోన్ చేశారని రాశారు, వెళ్ళారని రాశారు. ఇంకో సెక్షన్ ఆఫ్ టీడీపీ మీడియా చెప్తుంది ఏంటంటే అమిత్ షా ఫోన్ చేశారు, గౌరవప్రదంగా ఢిల్లీకి వెళ్ళి పొత్తు పెట్టుకుంటే మాకు నష్టం జరిగింది, వద్దని చెప్పి రావడానికి వెళ్ళారంట. అందరూ ఎందుకు కాపాడదానికి? పెద్ద మనిషి ఫోన్ చేశారు కదా అని పోయి చెప్పాడు. ఇలాంటి వాళ్ళకి వాళ్ళ యాత్ర సినిమా ఒకటి వస్తుంది రాజశేఖర రెడ్డి గారు, అది ఒకసారి చూడమనండి. ఇఫ్ దే వాంట్ టు ఫుడ్ డౌన్ అంటే డిసెంట్ ఎలా తయారు చేస్తారు తెలియజేస్తారో చెప్తారు. దీనికి ఊరికే అలా సీఎం రమేష్ ఫ్లైట్ ఇస్తారు కాబట్టి ఎగేసుకుని ఆడి పోయి వెళ్ళి చెప్పి అక్కర్లే. ఏంటి యాత్ర సినిమా? యాత్ర సినిమా ఏంటి? రాజశేఖర రెడ్డి సినిమా ఒకటి యాత్ర ఒకటి ఇచ్చి చూడండి. అందులో అధిష్టానం నుంచి ఒక ప్రెషర్ వచ్చి ఇలా ఇలా అంటే, అధిష్టానం కాదు వేరే పార్టీ, దేశ హోంశాఖ మంత్రి ఆయన పిలిచినప్పుడు పోవాలి కదా. హోంశాఖ మంత్రి ఎందుకు పిలుస్తాడు? మిమ్మల్ని ఎందుకు వెళ్ళరు? లేదా వేరే పార్టీ కేఏపార్టీ ఎందుకు వెళ్ళరు? మీరు నేను చంద్రబాబు నాయుడు గారా? కాదు కదా. ఇప్పుడు మానవతీయ శక్తి అయిపోయాడు ఆయన, పార్టీ అధ్యక్షుడు అండి. అధ్యక్షుడే. దేనికి పిలుస్తున్నారు? హోంమంత్రి ఎందుకు పిలుస్తాడు? నడ్డా పిల్లలే. నడ్డా పిలిచాడంటే ఏదో సభ సందర్భం ఉంటుంది, ఏదో పొత్తు దాని ఆవశ్యకత అని. ఈనాడు హోంమంత్రి ఎందుకు పిలుస్తున్నాడు? ఏదో ఇష్టం ఉంటుంది. ఏముంటది? ఏమో 17A వర్తించదాను. 17A వర్తించేది కోర్టులు చూసుకుంటాయి సార్. మీరు దాంట్లో అండర్ ద కన్సర్న్ ఆఫ్ హోమ్ మినిస్టరే కదా. నీ గతంలో లబోదీపం అన్నో 17A ప్రకారం గవర్నర్కి చెప్పాలి, అల్లాడికి సేవలో చెప్పాలి, ఎల్ఈడికి సేవలో చెప్పాలి, అలాంటి పెట్టకథలు కుదరు. మూసేస్తే మాకు సంబంధం లేదని చేతులు కడుక్కోవడానికైనా పిలవచ్చు. మీరు ఒక్కటే పొత్తు దాని ఆవశ్యకత ఏంటంటే అలా అక్కడ ఎంత అండి 24 సెకండ్ ఇచ్చిన దానికి మోడీ ఇంకా ప్రసన్న 7 సెకండ్లు అంటే అందరిది క్యాలిక్యులేట్ చేస్తే 24 సెకండ్లు స్పెండ్ చేసి వెళ్ళండి. నేను క్యాలిక్యులేషన్ చెప్పాను డెఫినెట్లీ. సో ఇలాంటివి చాలా ఉంటాయి సార్ పకోడీ కబుర్లు. అంచేది ఏంటంటే 17A వచ్చి ఒకటి మెడ మీద వెళ్తుందో.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడుతోంది. ఎవరికి? జనసేన టీడీపీతో కలవడంతో వైసీపీకి భయం మొదలైంది. ఇప్పుడు దాంతో బీజేపీ కూడా వస్తుండడంతో వైసీపీ ప్యానిక్ అయిపోయి రకరకాల ఇటువంటి ప్రచారాలు చేస్తోంది అని అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్తా సార్. నేను చాలాసార్లు చెప్పాను, నేను మీదించే ప్రభావితం కూడా చెప్తున్నా. 11 రాజ్యసభ స్థానాలతో ప్రభావితం చేయబోతున్న వైఎస్ఆర్సీపీ బీజేపీకి దీనికి భయపడుతుంది. పాయింట్ 1 ఇన్ ద ప్రాస్పెక్ట్ ఆఫ్ రాజ్యసభ. రెండోది, ఇక్కడ ఆల్రెడీ ఈ 5 సంవత్సరాల టెన్యూర్లో ఎగనెస్ట్ బీజేపీకి వైఎస్ఆర్సీపీ పరంగా ఏం జరగలేదు, 0 వరకు. సో అలాంటప్పుడు వీళ్ళకి ఒక సుదూర్భావ వాతావరణంలో ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్ అని నేను అనగానే ఒక బ్రహ్మాండమైన లైన్ నడుస్తుంది. ఎందుకంటే విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తిని ఎప్పుడైతే రాజ్యసభకు పంపించారో ద బెస్ట్ లాబింగ్ జరుగుతూ ద బ్యూటిఫుల్ లైన్ పాత్ క్రియేట్ చేశాడు. వీళ్ళ దగ్గర వచ్చి బట్లర్ ఇంగ్లీష్ గారిని పంపించుకుని ఆ పుట్టే ఉంచుకున్నారు. సో ఇది వీళ్ళకి ఆల్రెడీ కడుపులో రగిలిపోతున్న బాధ. దీనికి తగ్గట్టు ఇక వాళ్ళ మీకు జనసేన పార్టీని బలవంతాన్న ఎత్తి ఇలాగా షార్ట్ పుట్ వేసినట్టు తెలుగుదేశం కోర్టులోకి ఇసిరింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా, అవునా కదా? ఆయనే కనుక ఆ మాట అనకుండా ఉంటే ఇక్కడ గమ్మునుడు ఏతరా నన్ను ఆ మాట అంటున్నాను, మెట్టుతో కొడతాను ఇవన్నీ చెప్పుకుని వచ్చాడు కదా ఆయన. ఇటు తిరిగి లాస్ట్కి ఏం చేశాడు ఆయన? ఆ దైవ సన్నిధిలోకి పూజారి సన్నిధిలోకి పోయినట్టు పోయాడు కదా అక్కడికి ప్రసాదం కోసం. సో ఈ ప్రసాదం కోసం జరిగే కార్యక్రమాన్ని బూత్ ఎల్లారికి మనం పైన పసిగట్టి మీరు గోల్ గోమాయించుకుని ఎందుకు తిరుగుతారో బాబు అక్కడ డైరెక్ట్ గా. మీరు ఇంతకుముందు చెప్పిన చాలా మాటలకు భిన్నంగా పరిణామాలు జరుగుతున్నాయి ఇప్పుడు. మీరేం చెప్పారు? అసలు ఆంధ్రప్రదేశ్లో పువ్వు గుర్తు మీదనే పోటీ చేస్తారు మొత్తం అని చెప్పారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, జనసేన టీడీపీ కలిసి పోటీ చేయవు, విడిపోతాయి, బీజేపీ టాస్క్, బీజేపీ దాన్ని జనసేన దూరం చేస్తుందని చెప్పారు. ఇప్పుడు బీజేపీ పిలిచి అందరం కలిసిపోదాం అని చెప్తుంది. ఏంటి మీరు నమ్ముతున్నారు? ఆ పేపర్లు చదివితే ప్రభావం అలాగే ఉంటుంది. అది కాసేపు పక్కన తీస్తే 17 year ఉచ్చులో హోమ్ మినిస్టర్ రెస్పాండ్ అవచ్చు సార్. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ వేస్. హోమ్ మినిస్టర్ విల్ గివ్ లాట్ ఆఫ్ డెలిబరేషన్స్. సీమెన్స్తో ఒప్పందం ఏదో చెప్పి ఇన్నాళ్ళు కథలు రక్తి కట్టించండి మీ ఛానల్ త్రూగా, అది వాస్తవం కాదట. నాకు జయశంకర్ గారు చెప్పారు, ఇంటర్నేషనల్ డెలిగేషన్స్ లోనో ఓ ఫైల్ కూడా పెట్టచ్చు ముందున. ఇవి మీ ఊహలు, అలానే ఊహించగలరా? రాజ కవితలు అలా రాయగలరా? ఏంటి సోఫాల కింద కూర్చుని కెమెరాలు పెట్టి మీరు కూడా రాస్తారు రాజ కవిత? నేను రాజ కవిత చెప్తాను, మీ ప్రాస్పెక్ట్ లేదు. అది కాదు, ఇక్కడ మీరు వాస్తవానికి దగ్గరగా మారుతాం సార్. ఇప్పుడు నడ్డా పిలిచాడంటే వాస్తవం కనపడుతుంది. ఢిల్లీ వెళ్ళారు, ఫ్లైట్ ఎక్కారు, కలుస్తారు సాయంత్రం రేపు. అంతకంటే వాస్తవం ఏంటి? టికెట్ తీసుకుని ఇక్కడ అవుట్ ఆఫ్ ఫ్లైట్ లెక్క ఎవరిదో ఫ్లైట్ ఎక్కారు, వెళ్ళారు కదా. సింగం రమేష్ ఫ్లైట్ ఆబ్వియస్ గా. నా రాజ్యసభ సంగతి చూడాలి, 23 మందిని లాస్ట్ టైం మడిచేసినట్టు ఎమ్మెల్యేలు ఈసారి కూడా మడిచేస్తాం, ఇలాంటి కథలన్నీ చెప్పి ఒకసారి ఇండిపెండెంట్ గానే నాకు ఒక పుష్యం మనం నేను చూసుకుంటాను అని అది కూడా ఉండొచ్చు. రాజ్యసభ ఎలక్షన్ ఎవరు వాళ్ళు ఏ ఊహిస్తున్నారో అది తప్ప మిగతా ఏదైనా ఉండొచ్చు. యాజ్ ఫర్ యూ అంతే. నేను ఆడు ఊహించిన దానికి నేను ఎందుకు ఎలా అవ్వాలి? సరే, మీరు ఊహించింది మీరు చెప్పింది జరుగుతుందో లేదు. రాజ్యసభ ఎలక్షన్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ మినిస్టర్ ఇస్ ద బెస్ట్ మ్యాన్ ఫర్ ద ఫ్లోర్ మేనేజ్మెంట్. మీరుగా దమ్మిడికి పనికిరారు. ఆ ఉన్న 23 ఎవరికో పనికొచ్చినోడికి ఓట్లు వేసి తగలడండి అని చెప్పారు అనుకోండి, సరిపోతుంది కదా. అవునంటారు కదంటారా? దెర్ మే బి అన్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఫ్రమ్ వేరియస్ ప్రాకెట్స్, హైపోథెటికల్ ఈక్వేషన్స్. ట్రై చేయండి అంటారు మీరు. మరి జ్యోతిషం అంతకనే ఇప్పుడు హోమ్ మినిస్టర్ ప్రాస్పెక్ట్ చెప్తున్నాను సార్. ఇదే నడ్డా గారు పిలిచారంటే మీరు చెప్పిందని నేను ఒప్పుకుంటారే. ఈ పొత్తు ఆయన కూడా ఉంటారేమోనండి. అమిత్ షా ఫోన్ చేశారట. ఇదేమో నిర్మలా సీతారామన్ గారు ప్రెస్ మీట్ అంటే డిప్యూటీ ఫైనాన్స్ మినిస్టర్, గవర్నర్, ఆర్బీఐ గవర్నర్ అందరూ ఉండి ఇప్పుడు పాస్ అనగానే వాళ్ళందరూ మాట్లాడడానికి. ఎందుకంటే అమిత్ షా ఇది భారతీయ జనతా పార్టీలో ఏం జరుగుతుంది అనేది మోడీ గారికి అమిత్ షా గారికి తెలియదా? ఏమో వాళ్ళ నాలెడ్జ్ ఉండదా? ఏమో వాళ్ళ ఇంటర్మీడియట్స్ ఉండదా? సార్ ఇది పార్టీ పరంగా మీరు మాట్లాడుతున్నారు, హోమ్ మినిస్టర్ పరంగా మాట్లాడుతున్నారు. హోమ్ మినిస్టర్ కావచ్చు, బై డిఫాల్ట్ ఆయన హోమ్ మినిస్టర్ కావచ్చు, బట్ పార్టీలో రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది కదా. ఎలా? కాల్ ఫ్రమ్ రెస్పెక్టివ్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ద నేషన్ అండి. అవునంటారా కాదంటారా? ఇది మీరు చెప్పండి నాకు ఫస్ట్. అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి కాల్ వచ్చింది కదా. ఇందులో మీరు బీజేపీ పార్టీతో పొత్తు, నడ్డా గారు అనే వ్యక్తి లేకుండా ఏది పడితే అది మాట్లాడేస్తారు. నడ్డా గారు కూడా ఉంటారు. ఆయన ఫోన్ చేయబోయి హోమ్ మినిస్టర్ నడ్డాకి ఫోన్ చేసిన మెసేజ్ ఎక్కడ రాశారా? లేదు, రాయలేదు. మరి బట్ నడ్డా గారిని కలుస్తారని రాశారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అల్లప్పుడు కలిశారు కదా, మళ్ళీ కలుస్తారు. పురంధేశ్వరం గారు వెండి పిల్లల కార్యక్రమంలో కంక్లూడ్ చేస్తూ పురంధేశ్వర్ గారు కొద్దిసేపటి క్రితం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో మాకు తెలియదు అన్నారు. అంతే. ఇవన్నిటికన్నా రేపు కిషన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ కోసం నేను ఏనుగు చెవులు పెట్టుకుని ఎదురు ఏమంటారు? ఆయన కరెక్ట్గా చెప్తారు. ఆయన నిజం మాట్లాడి ఆయనకే సంబంధం దీనికి? ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏదో చెత్త రాసేసారు, దానికి తగ్గట్టు మనోడు ప్రెస్ మీట్లు చాలా లేదు గాబరాపడి నేషనల్ మీడియాని అడ్రస్ చేసి మనోడు అడ్రస్ చేసేసాడు అనుకోండి, అసలు వాస్తవం రేపు చెప్తారు.
అంటే అమిత్ షా ఫోన్ చేశారా లేదనేది కిషన్ రెడ్డి గారు వచ్చి చెప్పాలా? అంటే ఇప్పుడు మనోడు ఆవేశం ఆపుకోలేరు కదా, జాతీయ మీడియా అంతా ఫోకస్ చేసి అమిత్ షా గారు ఎన్డీఏ కన్వీనర్, పాత కన్వీనర్ అని పిలిచారు. మీరు ఇందాక ఇంట్రడక్షన్ ఇచ్చారు చూడండి, 14 సంవత్సరాల మాజీ ఆంధ్రప్రదేశ్ సంయుక్త రాష్ట్ర 2 సార్లు ముఖ్యమంత్రి, విభజిత రాష్ట్ర ముఖ్యమంత్రి, హిస్టరీ ఇంత రామారావు ఇంట్రడక్షన్ ఇస్తే దాన్ని ఎవరు చెడపలేదు, చరిత్ర. సరే, కానీ ప్రతిసారి ఇంట్రడక్షన్ అవసరం లేదు కదా, ఎందుకంటే మా తాతల నేతలు తాగేవారు, మా మూతులు వాసన చూడండి అన్న విషయం అక్కడ. తాతల గురించి చెప్పట్లే, ఆయన గురించి చెప్తున్నా, ఆయన గురించి బాబు గురించే చెప్తున్నా, బాబు తాత గురించి చెప్పట్లే. అదే చెప్తున్నాను సార్, బాబు గారే 14 గత చరిత్రలో ఉన్న వైభవానికి ఇవాళ ఆ వైభవం తగ్గ పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు మీరు వైభవం సంతరించుకుంటే మాట్లాడదాం. పర్ఫార్మెన్స్ ఉందని వాళ్ళు అనుకుంటున్నారు, మీకు కనపడట్లేదు. చూద్దాం, పర్ఫార్మెన్స్ విషయంలో మీకు కనపడదు కదా, వాళ్ళ పర్ఫార్మెన్స్ మీకు కనపడదు కదా, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటో ఎక్కడ చూడండి. పాలసీ మ్యాటర్స్ మీద డిఫర్ అయ్యే ఒక్క ఉదంతం లేకుండా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని దింపుదాం అన్న మాటలోనే మాట్లాడుతూ ఎంతసేపు బీజేపీ ప్రాపకం కోసం అరువులు చేస్తున్నప్పుడు సార్, రాజకీయాలకి ఒకటే డోర్ ఉండదండి, రకరకాల డోర్లు ఉంటాయి. ఎవరికి తోచిన డోర్లో, ఎవరికి అవకాశం ఉన్న డోర్లో, ఎవరికి ఫ్లెక్సిబిలిటీ ఉన్న డోర్లో వాళ్ళు వెళ్తారు. అల్టిమేట్ గా గోల్ రీచ్ అయ్యారా లేదా, సో నెక్స్ట్ ఎలక్షన్ లో గెలిచారా లేదా, దానికోసం ఏం చేస్తారో చూద్దాం. అంతేనా? అంతే. విలువలు, విశ్వసనీయత, బొంగరాలు ఇలాంటి కబుర్లు మీరు మాట్లాడుతున్నారు. విశ్వసనీయత ఒక మాట చెప్తున్నాను, విలువలు విశ్వసనీయత ఉందనుకుని మాట్లాడుతున్నాం, అవి లేవని చెప్పేస్తున్నారు కదా ప్రతి విషయం. బై డూయింగ్ విత్ యువర్ యాక్షన్స్, మరి అండర్లైన్ చేసి చెప్తున్నాను, బై డూయింగ్ విత్ యువర్ యాక్షన్స్. ఎందుకంటే ఈ రోజు దాకా నేను ఐ వాజ్ ఇన్ ఎల్యూషన్ దట్ వీళ్ళకి రాష్ట్ర ప్రయోజనాలే పరమావధి అన్న దగ్గర అధికారమే పరమావధి అని ప్రతి నిమిషం జస్టిఫై చేసుకుంటాను. నేను చివరిగా కంక్లూడ్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలకు రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే పరమావధి అని ఎవరైనా అనుకుంటే అంతకంటే అమాయకులు ఎవరు ఉండరు. నేను అలా అనుకోను. లేదు, ఒక మాత్రం ఎవరండి ఫైట్ చేసింది? ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి ఒక చిన్న కంపారిజన్ ఇస్తా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అభివృద్ధి, ప్రజల అభివృద్ధి అంటే ఇండివిజువల్ ప్రాస్పరిటీ అన్న దాని మీదే ఎంఫసైజ్ చేసిన ఈ గవర్నమెంట్. ఎందుకంటే నేను కేంద్రం గురించి మాట్లాడుతున్నా. కేంద్రంకు నమస్కారం సార్. కేంద్రం పర్సెప్షన్, సదరన్ స్టేట్స్ కి వాళ్ళు చూపించినంత వివక్ష కేంద్ర ప్రభుత్వంలో గతంలో కేంద్రం పైన ఫైట్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ లో ఏ రాజకీయ పార్టీ చిత్తశుద్ధి లేదు అని నేను చెప్పదలుచుకున్నా, నా ఒపీనియన్, నా అబ్జర్వేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. ఇది ఇవాళ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.